హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్. నేను మీ పద్మని. మరి పద్మ కిచెన్లోకి వచ్చేయండి. అత్తేసరాన్నం చేసుకున్నాను. పెసరపప్పు బాగా ఫ్రై చేసుకుని రైస్ వేసుకుని ఆ రెండు కలిపి వేసుకుని కుక్కర్లో వేసుకున్నాను. పచ్చిపులుసు రెడీ చేసుకుంటున్నాను. వంకాయ, పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకుని కొంచెం లైట్గా పసుపు తగినంత సాల్ట్ వేసుకుని మగ్గబెట్టుకున్నాను. మగ్గబెట్టుకుని మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుందాం. ఈలోగా చింతపండు కూడా తగినంత చింతపండు నానబెట్టేసాను. వాటర్ పోసుకుందాము. దీంట్లో ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి ఉల్లిపాయలు వేసుకుని పలసగా కాకుండా గట్టి కలుపుకోవచ్చు. చింతపండు కూడా బాగా వాటర్ కాకుండా తగినంత గుజ్జు తీసుకుని వేసుకుంటే పచ్చడికి మళ్ళీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యి వేసి తింటే సూపర్ ఫ్రెండ్స్. అలాగా కానీ నేను చింతపండు వాటర్ కింద కొంచెం పలసగా చేసుకుందామని ఎక్కువ వాటర్ వేసి చింతపండు గుజ్జు తీసుకుందాని ఇలాగా నెయ్యి కాసుకుందాము. అత్తేసరన్నం, పచ్చి పులుసు, నెయ్యి సూపర్ కదా. అది వేడి వేడి రైస్ చూసారా అత్తేసరే. కొంచెం ముందుగంట అగ్గిదేవుడికి తీసేద్దాం. కొంచెం రైసు, కొంచెం పచ్చి పులుసు, అలాగే కొంచెం నెయ్యి అగ్గిదేవుడికి సమర్పించుకుందాం. ఇలాగా మా ఋత్విక్కి భోజనం పెడుతున్నాను. చిన్నపిల్లోడు కదా, ముందు బాబుకి పెడుతున్నాను, మా మనవడికి బెల్లం ముక్క, నెయ్యి. మీలోకి ఇలాగ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ పద్మ బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. పచ్చి పులుసు, అత్తేసరన్నం సూపర్ కదా ఫ్రెండ్స్. మా మనవడికి పెట్టానండి ముందుగంట. వాడు